ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ హౌస్. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. మైండ్ ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అది ఎలా తయారవుతుందంటే దయ్యాల కొంపలాగా తయారవుతుంది. కాబట్టి ఖాళీగా ఉన్నామనుకోండి, మన మనసులోకి అనవసరమైన ఆలోచనలు వచ్చి చేరుతాయి. ఆ ఆలోచనలు కాస్త భయానికి, ఆందోళనకు దారితీస్తాయి. అంతేకాదండి, ఆ భయాలు, ఆందోళనలే అనేటివి చెడు అలవాట్లకు దారి తీయొచ్చు. అందుకనేసి రోజంతా ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటే చాలా సమస్యలు తలెత్తుతాయి. గతంలో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, అది ప్రస్తుతానికి భయపెడుతుంది. అది భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకనేసి ప్రతి మనిషి కూడా ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. అది ఏదైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఏదో ఒక లక్ష్యం అంటే మనకి సరిపోయేటువంటి లక్ష్యాన్ని ముందు పెట్టుకొని దానికోసం అహర్నిశలు కష్టపడాలి. అప్పుడే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మనకు నచ్చిన పని చేస్తూ అందులో బిజీ ఉన్నామనుకోండి, మన మనసులోకి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు అనేసి. ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి అంటారు. బిజీగా అంటే ఎప్పుడు పని చేయడం అని కాదు, ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి అనేసి చెప్తుంటారు. ఎవరైతే ఖాళీగా ఉంటారో ఆ మైండ్ చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాదు, ఎక్కడికి వెళ్ళాలనిపించదు, సోమరిగా తయారవుతాము. అలా కాకుండా ఏదో ఒకటి లక్ష్యాన్ని ముందు పెట్టుకున్నామనుకోండి, దానికోసం కష్టపడి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాము. అందులోనే మన మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకున్నామనుకోండి, అప్పుడు ఆ మనిషికి కలిగేటువంటి ఆనందం మాటల్లో చెప్పలేము. అది అనుభవిస్తే కానీ తెలీదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, పని కావచ్చు, అది నేర్చుకోవడం కావచ్చు, ఏదో ఒక దాంట్లో బిజీగా ఉన్నామనుకోండి, ఆ సంతోషం వేరుగా ఉంటుంది. మనం చేసే ప్రయత్నం సక్సెస్ అయింది అనుకోండి, అది ఇంకా మాటల్లో చెప్పలేము. ఆ అనుభూతిని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అంత బాగుంటుంది సక్సెస్ అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ టాపిక్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే ఒక కామెంట్ పెట్టండి. ఇలాంటి మంచి విషయాల కోసం మా ఛానల్ డైలీ ముచ్చట్లు 365 డేస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.